ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారా? అన్న బాగున్నావా? అక్క బాగున్నారా? ప్రభు మనందరిని ప్రేమించారు. మరొక నూతన దినాన్ని ఇచ్చారు కదా. కొద్ది నిమిషాలు ఈ స్తోత్ర ప్రార్థనలో ఆయన మాటలు మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దామండి. మనందరం కూడా ప్రభువు నుంచి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశ కలిగి ఉంటాం కదా. ఇప్పుడు కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో ఏమవుతుందంటే ఇతరులు ఆశీర్వదింపబడతా ఉంటారు, కానీ మన జీవితంలో మాత్రం ఎలాంటి ఆశీర్వాదం ఉండదు కదా. అలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అయితే అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఎప్పుడు కూడా కృంగిపోకూడదు, నిరాశ చెందకూడదు. ఎందుకనంటే దేవుడు మన గురించి మనం కోరుకునే దానికన్నా శ్రేష్టమైనది దేవుడు ఏదో తయారు చేస్తున్నాడు మన గురించి. మనం ఏదో కొంత కావాలనుకుంటా, కానీ ప్రభువు సమృద్ధిగా ఇవ్వాలని దేవుడు లేట్ చేస్తూ ఉంటాడు. సంథింగ్ వాల్యుబుల్ ఇద్దామని ప్రభువు చూస్తూ ఉంటాడు. ఒక చిన్న గోడ కట్టడం సింపుల్ థింగ్, వెంటనే అయిపోయింది. కానీ ఒక పెద్ద అపార్ట్మెంట్ బిల్డ్ చేయాలని అంటే అది కొంచెం టైం తీసుకునేది. ఎందుకనంటే దాని విలువ అనేది ఎక్కువ. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప శ్రేష్టమైన కార్యాలు చేయబోతున్నాడు కాబట్టి కొంత సమయం డిలే అవుతుంది. కాబట్టి నువ్వు నిరాశ చెందకుండా విశ్వాసముతో ప్రార్థిస్తూ ఉండు. ప్రభువు మనందరికి అట్టి ఆశీర్వాదాలు, అట్టి శ్రేష్టమైనటువంటి మేలులు ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అట్టి ఆశీర్వాదాలు మనందరం పొందుకుందాము గాక. ఆమేన్.